బెయిల్ పైన బయటకు వచ్చారు. వారి మీద చాలా కేసులు ఉన్నాయి. నందిగా సురేష్ గారి మీద చాలా కేసులు ఉన్నాయి. అయినప్పటికీ సరే బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత కొంత ఎవరైనా మార్పు వస్తుందేమో అని అనుకుంటారు. ఎందుకంటే ఇటువంటి దౌర్జన్యాలకు పాల్పడటం, గతంలో కూడా హత్యాయత్నానికి సంబంధించి వ్యవహారాలు కావచ్చు, అలాగే చెరుకు తోటల నాశనం చేసిన వ్యవహారం కావచ్చు, చాలా చాలా రకాలుగా ఆరోపణలు ఉన్నాయి, కేసులు కూడా నమోదయ్యాయి. ఇన్ని ఉన్నప్పుడు ఒకసారి అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఎవరైనా సరే కొంత మార్పు వస్తుందేమో, అంటే ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్తారేమో, రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ప్రశ్నించే విధానంలో అయినా సరే కొంత ప్రభుత్వాన్ని విమర్శలు చేయడంలో తప్పు లేదు. నిజంగా అక్కడ ప్రభుత్వం ఏమన్నా తప్పులు చేస్తుంటే విమర్శలు చేయడంలో తప్పు లేదు. కన్స్ట్రక్టివ్గా క్రిటిసిజం అనేది ఉంటే ఎవరైనా తీసుకుంటారు, మార్పులు చేసుకుంటూ వెళ్తారు. ఆ రకంగానే కోరుకుంటారు ప్రతిపక్షానికి సంబంధించిన పార్టీ, విపక్ష పార్టీల విషయంలో. అలా కాకుండా మళ్ళీ అదే తీరుతోని రౌడీజం చేయడం, దౌర్జన్యాలకు పాల్పడటం, ఇవన్నీ చూస్తుంటే ప్రజలు అలా అర్థం చేసుకోవాలి, వీరిలో మార్పు రాలేదనేది ప్రజలు గమనిస్తారు కదా. ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తే మీకేమనిపిస్తుంది, మీరేం చెప్తారు? దీనిలో 2-3 కోణాలు ఉన్నాయనేది నా అభిప్రాయం. ఒకటి, మామూలుగా మనం నేరస్తుల్ని చూస్తాం, హ్యాబిచువల్ అంటే అది వాళ్ళకి అది అలవాటు. ఎన్నిసార్లు జైల్లో పడినా లేదా శిక్షలు పడినా లేకపోతే మరొకటైనా కానీ మళ్ళా బయటకు వచ్చిన తర్వాత మళ్ళా దాన్ని చేయడం, మరో ఏదో ఒక నేరం చేయడం, అదే వాళ్ళకి హ్యాబిట్. దాన్ని వాళ్ళు మార్చుకునేటువంటి స్థితి ఉండదు. అటువంటి వాళ్ళని మనం నేరస్తులు, పెట్టి నేరస్తులు కావచ్చు లేదా పెద్ద నేరస్తులు కావచ్చు చూస్తాం. ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు తీరు చూస్తూ ఉంటే, 2 తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది తీరు చూస్తూ ఉంటే, రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా అలాంటి ధోరణులకి ఎన్ని కేసులు ఉంటే జనంలో అంతగా, జనం వాళ్ళలో అంతగా పలుకుబడి ఉంటుంది. ఆయా పార్టీలకి అవకాశం వచ్చినప్పుడు సీట్లు ఇస్తాయి లేదా గెలిపిస్తాయి అనేటువంటి ఒక భావం పెరిగిపోతున్నట్టుగా కనిపిస్తా ఉంది. వాటిలో నందిగం సురేష్ గారు ఒకరిలాగా అనిపిస్తుంది అనేది నా అభిప్రాయం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, చిన్న చితక వాళ్ళు అలా చేశారు అంటే దాన్ని అర్థం చేసుకోవటం ఒక తీరు. అలా కాకుండా ఎంపీగా పనిచేసి ఒక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ విధంగా చేస్తున్నారంటే దాన్ని సభ్య సమాజం ఎలా అర్థం చేసుకుంటుందంటే, ఒక సాధారణ, నేను చెప్పినటువంటి హ్యాబిచువల్ క్రిమినల్ మెంటాలిటీ ఉన్నటువంటి, హ్యాబిచువల్ పొలిటికల్ అండ్ క్రిమినల్ మెంటాలిటీ ఉన్నటువంటి వ్యక్తుల కోవలోకి ఇతను కూడా చేరినట్టుగా భావించేటువంటి అవకాశం ఉంది. అందువలన తీరుతెన్నులు చూస్తూ ఉంటే అలాగే ఉన్నాయనేది ఒకటి. ఇవి కాకుండా మరొక కోణంలో చూసేట్లయితే, తెలుగుదేశం పార్టీ దాదాపు ఏడాది కావస్తా ఉంది, కొద్ది రోజులు ఏడాది కావస్తా ఉంది. పెడుతున్నటువంటి కేసులు అంత ఎఫెక్టివ్ గా ఉన్నట్టు వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ భావిస్తున్నట్లు కనపట్టలేదు. అందువలన ఈ కేసులు మనల్ని ఏం చేస్తాయి, ఇవన్నీ కూడా ఏళ్లు తరబడి కోర్టుల్లో రకరకాలుగా సాగి చివరికి అవి ఏమవుతాయో తెలియదు. అప్పుడు చూసుకుందాంలే, ఒకవేళ కొట్టేస్తేనేమో వాళ్ళకి ప్లస్ పాయింట్ అవుతుంది, లేనప్పుడు ఏంటంటే దాన్ని అప్పుడు చూసుకుందాంలేమనేటువంటి ధోరణితో ఏమన్నా ఉన్నారా వీళ్ళు అనేటువంటిది కనిపిస్తా ఉంది. అందువలన నా అభిప్రాయం ఏంటంటే, ఇప్పుడు కూటమి ప్రభుత్వము పెట్టేటువంటి కేసులు అటువంటి దానికి అవకాశం ఇవ్వకుండా పెట్టేటువంటి సాక్ష్యాలు బలంగా ఉండాలి. అదేవిధంగా ప్రాసెస్ కూడా త్వరగా అయ్యేట్లు, లేదా నేరగాళ్లకు అంటే నేరస్తులుగా తేలినటువంటి వాళ్ళకి శిక్షలు కూడా త్వరగా పడేట్టుగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. అందువలన నందిగం సురేష్ గారి గురించి లేదా అతని గత చర్యలు చూసిన తర్వాత ఇప్పుడు ఆ దాడులు లేదా కేసులు లేదా రిమాండ్లు ఇవేవి అతనికి ఏమి కొత్త కాదు, లేకపోతే అతని మీద ఎలాంటి ప్రభావం చూపుతున్నట్టు కనపట్టలేదు అనేది నా అభిప్రాయం. సో గతంలో కొన్ని కేసులు ఉన్నాయి, దానికి ఇది ఒక కేసు యాడ్ అయింది, ఏముందిలే అన్న తీరున ఇష్టారీతిని వ్యవహరిస్తున్నారు అనుకోవచ్చు, అంతేనా? అంతే.
కిరణ్ గారు మీరేం చెప్తారంటే నందిగా సురేష్ తీరులో మార్పు లేదు. ఇప్పటివరకు కోటేశ్వరరావు గారు చెప్పినట్లుగా గతంలో చాలా కేసులు అయ్యాయి, అరెస్ట్ అయ్యారు, బయటకు వచ్చారు. సరే ఎవరైనా సరే ఒక మార్పుని ఆశిస్తారు. సరే ఒక పద్ధతిగా చట్ట ప్రకారం వెళ్తారేమో, లేదంటే ప్రజాస్వామ్యబద్ధంగా మనం ఒక అంటే డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నాం కాబట్టి డెమోక్రటిక్గా నడుచుకోవాలి.